మడకశిర వైసీపీ టికెట్ మాలలకు కేటాయించాలని అన్నారు ఎస్సీ నేత జగన్నాథ ప్రసాద్. ఇంతవరకు మడకశిర అభివృద్ధి జరగలేదని అన్నారు ఆయన. తాము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. మడకశిర కోసం మేనిఫెస్టోను కూడా రూపొందించామని, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామంటున్న జగన్నాథ ప్రసాద్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. వైసీపీ టికెట్ మార్పులు చేర్పుల్లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 ఎస్సీ స్థానాలు కూడా మార్చడం జరిగింది. అందులో ముఖ్యంగా మడకశిర, సింగనమల. ఈ మడకశిర అభ్యర్థిత్వంలో ఈరలక్కప్ప అనే ఒక సామాన్య వ్యక్తికి ఇచ్చారు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అనేక సంవత్సరాలు అక్కడ పనిచేసిన, టికెట్ ఆశించిన జగన్నాథ ప్రస్తుతం మనతో ఉన్నారు. జగన్నాథ ప్రస్తుతం ఏం చెప్తారు? టికెట్ ఆశించారు మీరు, ఏమన్నారు మీకు వైసీపీ అధిష్టానం? టికెట్ ఆశించడం అంటే ఇంతవరకు గతంలో 3 విడతల్లో కూడా వేరే సామాజిక వర్గానికి ఇచ్చారు. ఈ 3 విడతలు కూడా ఇంకొక సామాజిక వర్గానికి ఇస్తున్నారు, కానీ మాల సామాజిక వర్గానికి ఇవ్వలేదు. కాబట్టి మేము మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేను ఇండిపెండెంట్గా నిలబడుతున్నాను. నేను వైసీపీకి ఫుల్గా ప్రయత్నం చేశాను, శతవిధాల ప్రయత్నం చేశాను, కానీ ఎవరో మామూలుగా అది రానందువలన ఈరోజు నేను ఇప్పటి వరకు కూడా నేను వస్తుందనే ఆశిస్తున్నాను. రాకపోతే మాత్రం ఇండిపెండెంట్గా నిలబడతానని నేను తెలియజేసుకుంటున్నాను. మడకశిరాలోనే మేము స్వగ్రామం మా తల్లిదండ్రులది హల్లీకెర. మళ్ళీ మేము మడకశిరాకు వచ్చి దాదాపుగా 50-60 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నాము. తర్వాత మా అక్క చెల్లెండ్లు కానీ, మా అన్న కానీ అందరూ ప్రాథమిక విద్యాభ్యాసము అంతా అక్కడే చేశాము, అక్కడే ఉద్యోగాలు కూడా చేసినాము. నేను కూడా అక్కడే 9వ క్లాస్ వరకు చదివి తర్వాత 10th, ఇంటర్, డిగ్రీ అంతా అనంతపూర్ చేసి స్పెషల్ టీచర్గా అక్కడ దేవన్నపాలెంలో ఫస్ట్ పనిచేసి చీప్లేట్లో 11 సంవత్సరాలు చేసి, నేను చదివిన మడకశిరాలో ఎంఆర్ స్కూల్లోనే 10 సంవత్సరాల 5 నెలలు పనిచేసి, మరి నేను ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా పెద్దవడుగురు మండలం చిత్తూరుకు వచ్చాను. మళ్ళీ చిత్తూరులో 5.5 సంవత్సరం తర్వాత గార్లదిన్నకు వచ్చాను. గార్లదిన్నలో 9 సంవత్సరాల 7 నెలలు పనిచేసినాను. తర్వాత అక్కడి నుంచి నేను తపోవనము అనంతపురం రూరల్ మండలం ఏ నారాయణపురంకి వచ్చాను. అక్కడ 3 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇంకా నాకు మే వరకు ఉంది. అయినా కానీ ఎలక్షన్ పర్పస్కు ఈ 2024లో నేను ఖచ్చితంగా దీంట్లో నేను నిలబడాలా, కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నాల్లో ఏమీ నాకు ఆశాకిరణం కనిపించలేదు. కాబట్టి నేను స్వచ్ఛంద పదవి విరమణ చేసి నేను నిలబడటానికి, నేను ఇండిపెండెంట్గా నిలబడటానికి నేను నిర్ణయం తీసుకున్నాను. దీనికి మా సామాజిక వర్గం మద్దతు ఉంది. మా యొక్క స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరి సహకారంతోనే నేను నిలబడటానికి నేను నిశ్చయం చేసుకున్నాను. మీరు టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం కలిస్తే వాళ్ళు ఏమన్నారు? వైసీపీ టికెట్ వాళ్ళు కలిసినప్పుడు నేను కొంతమంది లీడర్లను కలిశాను. ఇక్కడ లోకల్ లీడర్లను అడిగితే హైకమాండ్ మీద చెప్తారు, హైకమాండ్ దగ్గరికి పోతే లోకల్ లీడర్స్ మీద చెప్తున్నారు. కాబట్టి దీని మీద మేము కన్క్లూజన్కి రాలేకపోతున్నాము. మేము కొత్తగా రాజకీయ ప్రవేశం చేస్తున్నాము. రాజకీయాన్ని కొత్త, కానీ సేవలకేమి కొత్త కాదు. సేవలన్నీ మేము మడకశిరాలో ట్రాన్స్పోర్ట్ విషయంలో నేను ఆటో పెట్టాను, జీప్ పెట్టాను, 24 అవర్స్ పనిచేసాము. 92-95 సంవత్సరంలో అప్పుడు ఎటువంటి సౌకర్యం లేవు. అటువంటి సౌకర్యాలను నేను లాభాపేక్ష లేకుండా అక్కడ నేను సేవలు అందించాను. అప్పుడు నాకు ఇంకా రాజకీయంలో నేను పాల్గొనంటానని కూడా నాకు తెలియదు అనమాట. కానీ మన రాజ్యాంగం ప్రకారంగా మనకు మా నియోజకవర్గము రిజర్వ్ అయి ఉన్నందున 5 విడతలు ఉన్నా కూడా గతంలో కూడా 3 విడతల్లో కూడా నాన్ లోకల్కి ఇచ్చారు. నాన్ లోకల్కి ఇస్తే లోకల్ సమస్యలు వాళ్ళకేం తెలుస్తాయి? మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలా. నాన్ లోకల్కి ఇస్తే ఆ సమస్యలు వాళ్ళని అర్థం చేసుకోలేరు. కాబట్టి మేము లోకల్ క్యాండిడేట్స్కి మేము ప్రాధాన్యత ఇచ్చినాము. కానీ ఇప్పుడు కూడా లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చిన బలమైన వ్యక్తికి, స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులకి ఇవ్వాలి. కానీ ఏదో మామూలుగా ఒకరు చెప్పినట్లు చేసి అలాంటి వాళ్ళైతే నియోజకవర్గం అభివృద్ధి చెందదు, మా సామాజిక వర్గం అభివృద్ధి చెందదు. మా సామాజిక వర్గం ఇంతవరకు మాకు ఇన్ని విడతలు జరిగినా కూడా మాకు ఇవ్వనందున మేము చేస్తున్నాం. వాళ్ళు కూడా మా బ్రదర్సే, వాళ్ళు కూడా మనకి వేరే కాదు. ప్రజలంతా మనమంతా ప్రజల్లో ఉన్నాం. అందరికీ హక్కు ఉంది. అందరికీ మేమంతా ఓటు వేసినాం, వాళ్ళకి గతంలో అంతా వేసాము, ఇప్పుడు వేస్తాము. మరి మాకెప్పుడు ఇస్తారు మీరు టికెట్? కాబట్టి ఆ ఉద్దేశంతో నేను హైకమాండ్ ఫుల్గా నేను ఫోర్స్ చేశాను. వాళ్ళు లేదు, మీ పాపులేషన్, మీ కమ్యూనిటీ తక్కువ అన్నారు. కమ్యూనిటీ తక్కువ అంటే ఇప్పుడు మన భారతదేశం అంతా కమ్యూనిటీ తక్కువ ఉన్నోళ్ళే ఎక్కువ ఉన్నోళ్ళే గెలుస్తున్నారా? లేదు కదా. కమ్యూనిటీ తక్కువైనా కానీ ప్రజల్లో మంచి గుర్తింపు ఉండాలా, సేవా దృక్పథం ఉండాలా. అలాంటి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ మనకు జనాభా తక్కువ, మీ జనాభా తక్కువ అనే ఎప్పుడు కూడా ప్రసక్తి రాకూడదు. రిజర్వేషన్ ఉన్నప్పుడు రిజర్వేషనే ఉండాలా. మరి ఆ దాంట్లో మేము 2 కళ్ళు లాంటి వాళ్ళం అనమాట. మా నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గంలో మా 2 కులాలు 2 కళ్ళు లాంటివి. ఒక కంటికే మీరు ప్రాధాన్యత ఇస్తే రెండో కంటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. కనీసం ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అవకాశం ఇస్తే మేము ఎలా పనిచేస్తామో మీరు చూడండి.
ఒకవేళ మడకశిర టికెట్ ఇస్తే ఇప్పుడు ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీకి ఇచ్చారు, దళిత నాయకులకు ఇచ్చారు, ఏమైనా అభివృద్ధిలో మార్పులు ఏమైనా జరిగిందా? అభివృద్ధిలో మార్పు జరగలేదు. దీనిలో నాకు కొన్ని విషయాలు మనం తెలిసినవి, అవి ఇక్కడ మనము మీడియాలో చెప్పుకోవడం కాదు. అభివృద్ధి అనేది ఏమీ ఆశించకుండా చేయాలా. ఇప్పుడు నేను 61 సంవత్సరాలు దాటినా కూడా నేనేమో కీర్తి కోసము, డబ్బు కోసము సంపాదించుకోవడం నేను రావడంలే. నేను ఏదో మా నియోజకవర్గానికి మేము పుట్టాం కాబట్టి, మేము అక్కడ చదివాం కాబట్టి, అక్కడ ఉద్యోగం చేశాం కాబట్టి మేము కొంత సేవ చేయగలనే ఉద్దేశంతోనే మేము ఆ టికెట్ను ఆశిస్తున్నాం. ఇప్పటికీ మడకశిర తిప్పేస్వామి ఎమ్మెల్యే నాన్ లోకల్ అయినా ఎక్కడో పలమనేరు మా ప్రాంతంలో పనిచేసి వచ్చి ఇక్కడ టికెట్ ఆశించి గెలిచి ఉన్నారు. ఆ నాన్ లోకల్ సమస్య వద్దు, మాకు లోకల్ నాయకులకి ఇవ్వాలని మీరు అడుగుతున్నారా? నాన్ లోకల్ అంటే వాళ్ళ ఊరు కూడా ఉదుగురే, అమరాపురం మండలము. కానీ వాళ్ళు ఉద్యోగరీత్యా ఆడిపోయి ఆడ సెటిల్ అయినారు, ఆడ కూడా ఎమ్మెల్యేలు అయినారు, మళ్ళీ వచ్చారు, ఇక్కడ చేశారు. వాళ్లకు ఒకవేళ కొంతగా అవగాహన ఉండవచ్చు, మనం లేదని చెప్పము. ఎందుకంటే ఒక ప్రాంతంలో మనం పుట్టి పెరిగిన తర్వాత ప్రాంతీయ సమస్యలు కానీ ఏదైనా కానీ మనకు తెలిసి అవగాహన ఉంటాయి. ఏం చేయాలనే ఉద్దేశంతో ఇంకా అభివృద్ధి చేయాలా. మేము చెప్తా ఉండేది ఇప్పుడు ఏమంటే, మా సామాజిక వర్గానికి ఒక అవకాశం ఇవ్వండి, మా అభివృద్ధిని కూడా చూడండి. మేము కూడా మా సామాజిక వర్గంలో చాలామంది వెనకబడి ఉన్నారు, చాలామంది చాలా కష్టపడుతున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని రోజులైనా కూడా మన మడకశిర ప్రాంతం అంటే మన రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతం అని ఎప్పుడో నిర్ణయం అట్లే ఉంది. కాబట్టి దాన్ని మార్చాలంటే దాన్ని ఏ విధంగా మార్చాలా? ఒక ఎమ్మెల్యే అయితే కొన్ని సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించి చేయటానికి ప్రతిఫలం ఆశించకుండా చేసే అలాంటి నాయకుడు కావాలా. ఎవరో ఇండివిజువాలిటీ ఉండాలా, స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి ఉండాలా. అప్పుడే కానీ మడకశిర అభివృద్ధి చెందుతుంది. కానీ లేదంటే మడకశిర అభివృద్ధి చెందదు. ఒకవేళ నాకు టికెట్ ఇస్తారని చెప్పేసి నేను ఇంకా ఆశిస్తున్నాను. ఒకవేళ ఇవ్వకపోతే నేను స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా నేను ఇండిపెండెంట్గా నేను కండక్ట్ చేసి ఆ రోజు నేను మేనిఫెస్టోని వదులుతాను. పార్టీ తరఫునైతే పార్టీ మేనిఫెస్టోని ఫాలో కావాల్సి వస్తుంది, డిమాండ్స్ వేరే. కానీ ఇండిపెండెంట్ అన్నప్పుడు మాత్రము నేను కంప్లీట్గా నా మేనిఫెస్టోని కూడా నేను ప్రజెంట్ చేస్తున్నాను. మా ప్రాంతంలోనే ఇంకా ఏవైనా సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ నేను ఏ విధంగా సాల్వ్ చేయగలను, ఏ విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకోగలను అనేది నేను తర్వాత వచ్చే దీంట్లో నేను చెప్పగలను. కాబట్టి నేను టికెట్ ఆశిస్తున్నాను. కాబట్టి అన్ని వర్గాల యొక్క మద్దతు కూడా కాబట్టి నిన్ననే మడకశిరలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఇంకా నేను తిరగటానికి కూడా నేను స్వచ్ఛంద విధులను చేసినాను. కాబట్టి నేను ఇంకా ఫ్రీగా ఉంటాను. ఒకవేళ అనంతపురంలోనే ఉంటాను అనుకునే ఇది లేదు. ఎందుకంటే మా ఇల్లు, మా భూములు అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇల్లు అక్కడే ఉంది. మనం ఎక్కడ ఏమీ పోలేదు. మేము తరచూ వెళ్ళొస్తా అంటాము. కొన్ని సమస్యల్ని తీర్చడానికే నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అంటే మొత్తంగా మీకు దళిత నాయకుడిగా మీకు మడకశిరతో ఎన్నేళ్ళ అనుబంధం ఉంది? ఒక పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నారా మీరు? నేను 1/6/62 నా డేట్ ఆఫ్ బర్త్. నేను స్టార్టింగ్లోనే మాకు అప్పుడు 1-2 తరగతుల కన్నా 3వ తరగతి నుండి వేసింటారు. 3వ తరగతి నుంచి 2వ తరగతి, మళ్ళీ తర్వాత ఎన్నికి 2వ తరగతికి వేసినారు. ఎంఆర్ స్కూల్లో నేను చదివాను. ఎంఆర్ స్కూల్ అంటే అది ఎయిడెడ్ స్కూల్, బట్ ఎంపీపీ స్కూల్ ఎంఆర్ స్కూల్ అంటారు. ఆ స్కూల్లోనే నేను 5వ క్లాస్ వరకు చదివాను. గవర్నమెంట్ హై స్కూల్లో 9 వరకు చదివాను. 10వ క్లాస్కి వచ్చేళ్ళకి మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ కమ్ముదూరు వెళ్ళిన తర్వాత ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు ఇక్కడ చదువుతున్నందువలన మేము ఇక్కడికి అనంతపురంలో షిఫ్ట్ కావడం జరిగింది. అనంతపురంలోనే నేను 10th క్లాస్ పొట్సాం స్కూల్, ఫస్ట్ రోడ్ పొట్సాం స్కూల్ చదివాను. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను. డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్లో చదివాను. ఫైనల్ ఇయర్ నోడు స్పెషల్ టీచర్గా నాకు అవకాశం వచ్చింది. కాబట్టి నేను మడకశిర మండలం ఫస్ట్ దేవునిపాలెం అపాయింట్ అయ్యాను. ఆడ 1 సంవత్సరం చేస్తాను. దేవునిపాలెం తర్వాత చీప్లేట్కి వచ్చాను. చీప్లేట్లో 1వ వార్డు, అది మడకశిర పంచాయతీలో. అప్పుడు అక్కడ 11 సంవత్సరాలు చేశాను. తర్వాత 10 సంవత్సరాలు అయితే నేను చదివింది ఎంఆర్ స్కూల్లోనే. మా అన్నగారులు, అక్కగారులు అంతా చదివిన స్కూల్లోనే, నాతో పాటు చదివిన స్కూల్లోనే అక్కడే నేను 10 సంవత్సరాలు 5 నెలలు పనిచేసినాను. తర్వాత నేను ప్రమోషన్పై నేను చిత్తూరు రావడం జరిగింది. మొత్తం మీకు మడకశిర అభివృద్ధికి ఏ సమస్యలు ఉన్నాయి, దానికి కావాల్సిన మేనిఫెస్టో అంటున్నారు. మీ దగ్గర ఏం సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి చేస్తే సాల్వింగ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నారు మీరు ఏమున్నాయి అనేది? అవి ఇప్పుడు మేము మేనిఫెస్టోలో మేము అవన్నీ చెప్పినామంటే, ఒకవేళ పార్టీ టికెట్ ఇచ్చిందంటే మనం ఆ మేనిఫెస్టోని మేనిఫెస్టోని మనం ఫాలో అప్ కావాలి. కానీ మేనిఫెస్టోలో కొన్ని డిమాండ్ చేయొచ్చు. బట్ ఇదే మేనిఫెస్టో అని చెప్పడానికి లేదు కాబట్టి నేను అది చెప్పలేను. అంతేకాకుండా మా అన్నగారు కావచ్చు, మా అక్కగారు కావచ్చు, స్టేట్ బ్యాంక్లోనే వాళ్ళు చాలా ఏంట్లో మేము మడకశిరలోనే చాలా సర్వీస్ చేశాం. ఇప్పుడు కూడా మాకు మా చెల్లెలు గారు అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. మా 2వ సిస్టర్ అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేసి అమరాపురం మండలంలో కొన్ని ఏళ్ళు పనిచేసి అక్కడే రిటైర్డ్ అయినారు. కాబట్టి ఇంతమంది మాకు అనుబంధం ఉంది. కాబట్టి మడకశిరకు మాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే చెప్తున్నాం కదా, రాజకీయం కొత్త కానీ సేవలకు కొత్త కాదు. సేవలు మా పరిధిలో మేము చేస్తూనే ఉన్నాం. 10 ఉన్నా లేకపోయినా కానీ మా సేవలు మేము చేస్తూనే ఉంటాం.
కాబట్టి ఇది మాకు హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి మా కమ్యూనిటీకి మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేయబట్టే నేను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఉన్నాను జనవరి 31. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాము. మడకశిర అభివృద్ధికి ఏమాత్రం కూడా లోటు లేకుండా పనిచేస్తాము. రాజకీయం కొత్త కానీ సేవ కొత్త కాదు. మేము దాదాపు 60 ఏళ్ళ అనుబంధం మాకు మడకశిరతో ఉంది. కాబట్టి మా సామాజిక వర్గానికి కూడా ఒకసారి అవకాశం ఇచ్చిటండి అంటూ కూడా జగన్నాథ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.